అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నుండి పోలీసు వారికి రావాల్సిన డిఏలు తదితర వాటిపై ఇదేం కర్మ ఏపీ పోలీసులకు అంటూ నిరాహార దీక్ష చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం 6 గంటలకి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఆర్ కానిస్టేబుల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఏపీ సీఎం జగన్ సేవ్ ద పోలీస్ అంటూ నినాదాలు చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ని 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులకు ఇదేమి కర్మ బట్టి ఈ పోలీసులకు ఎంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రోక్తం మహాపాపం అంటే ఒక రాష్ట్రం పరిపాలించే సీఎం గారి ఆధీనంలో ఏ పౌరుడైనా బాధపడినా ఆ మహాపాపం సీఎం గారికే వస్తుంది. నేను మాజీ కానిస్టేబుల్ ప్రకాష్, నా పేరు అనంతపురం జిల్లా. నాకు రావాల్సిన నా బకాయిలు అడిగినందుకు నన్ను ఉద్యోగం నుంచి తొలగించి నా కడుపు కొట్టినారు. నా భార్య పిల్లలకు నా కుటుంబం రోడ్డు మీదకి వచ్చి నా కడుపు కొట్టి నాకు తీవ్ర అన్యాయం చేసినారు. నాతో పాటు రాష్ట్రంలోని 70,000 మంది ఆ పోలీసులకు బకాయిలు కానీ డిఏలు కానీ ఏమే కానీ ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఈ రాష్ట్రంలో గత నెలలో 25వ తేదీ ముఖ్యమంత్రి గారు బర్త్డే జరుపుకొని 200 కోట్లు ఖర్చు పెట్టినా కూడా కనీసం మాకు 30 కోట్లు కూడా ఇవ్వకుండా మా బకాయిలు చెల్లించుకోకుండా మా పోలీసులకు తీవ్ర ఒత్తిడికి చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హేమంత్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హేమంత్, చెప్పండి, అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ఈ రోజు ఉదయం అనంతపూర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో అయితే ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆమరణ నిరాహార దీక్షకు అయితే చేపట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పోలీసులు ఉన్నారో 70,000 మందికి పోలీసులకు సంబంధించిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే దీన్ని ప్రభుత్వం చెల్లించాలనే డిమాండ్ తో ఆయన ఈ రోజు ఉదయం ఈ అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే ఆమరణ దీక్ష అయితే చేపట్టారు. గాయత్రి, వెంటనే 2 టౌన్ పోలీసులు అక్కడికి వచ్చి చేరుకొని వెంటనే అతన్ని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. దాదాపుగా పలుమార్లు ఇదే విధంగా ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం పైన నిరసన అయితే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ పోలీసులకు సంబంధించి దాదాపుగా 70,000 మంది పోలీసులకు సంబంధించిన బకాయిలు ఏవైతే రావాల్సి ఉన్నాయో వాటిని వెంటనే చెల్లించాలంటూ ఆయన డిమాండ్ చేయడం జరిగింది. గతంలో కూడా గత ఏడాది జూన్ 14న ఏదైతే సీఎం జగన్ వచ్చి అనంతపూర్ జిల్లాలో పర్యటించారు. ఈ సత్యసాయి జిల్లాకు సంబంధించి చిన్నకొత్తంపల్లిలో పర్యటనకు వచ్చినప్పుడు అయితే ఈ అక్కడ ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ ఈ సరెండర్ లీవ్లు అలాగే అదనపు సరెండర్ లీవ్లు ఏవైతే ఉన్నాయో అవి డబ్బులు ఇప్పించాలంటూ ఏకంగా సీఎం ఎదుటనే ఆయన ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత ఏడాది అక్టోబర్ 2వ తారీఖు కూడా ఆయన ఇదే విధంగా సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ ఏఆర్ కానిస్టేబుల్ మొత్తం మీద ఈ విధులు ఏదైతే నిర్వహిస్తున్నారో అతను గతంలో కూడా ఈ డిఏలు దానికి చెల్లించాల్సిన అమౌంట్ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిరసన వ్యక్తం చేయడం వల్లనే ఆయనను సస్పెండ్ చేయడం జరిగిందనేసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విధంగా వారి బంధువులు అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈ డబ్బులు ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సింది పోలీసులకు ఏదైతే 70,000 మందికి ఎవరికైతే ఈ బకాయిలు రావాల్సిందో వారికి ఏవైతే ఆ డబ్బులు రావాల్సిన డిమాండ్ చేయడంతోనే అతన్ని సస్పెండ్ చేసినారని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద చూస్తే ఈ మరోవైపు అయితే ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ పక్కిరప్ప మాత్రం ఈ కానిస్టేబుల్ పైన 6 క్రిమినల్ కేసులు ఉన్నాయనేసి, మహిళలపై వేధింపులు అలాగే అపహరణ దాడి వంటి తీవ్ర అభియోగాలు ఉన్నాయనేసి చెప్పడం జరుగుతోంది. శాఖాపరమైన విచారణ తప్పించుకోవడానికే సామాజిక మాధ్యమాల్లో ఇలా ప్రకాష్ అయితే హంగామా చేస్తున్నాడంటూ ఎస్పీ పక్కిరప్ప అయితే ఆరోపించడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఏదైతే ఘటన జరుగుతుందో ప్రతిసారి ఇతను ఆమరణ దీక్షనో లేకపోతే ఇంకో రకంగానో ఆయన ప్రభుత్వం అయితే నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. వెంటనే పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద రావాల్సిన ఇవైతే పోలీసులకు రావాల్సిన మొత్తం బకాయిలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చెల్లించాలనే డిమాండ్ తోనే పలుమార్లు ఈయన ఏదైతే ఏఆర్ కానిస్టేబుల్ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ హేమంత్.